రాజమండ్రి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఉంటున్న 10వ తరగతి విద్యార్థినిపై అత్యాచార ఘటనలో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. ఆ బాలికను హాస్టల్ నుంచి బయటకు పంపిన హాస్టల్ వార్డెన్పై చర్యలు తప్పవని ఆయన తెలిపారు. హాస్టల్లో ఉంటున్న 10వ తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి ఒక లాడ్జిలో అత్యాచారం చేయడం దురదృష్టకరమని ఎమ్మెల్యే అన్నారు. హాస్టల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు భద్రతా చర్యలు పటిష్టం చేయాలని కలెక్టర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ ఘటనపై వైసీపీ నాయకులు హాస్టల్ వద్దకు వెళ్లి హడావుడి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఫైర్ అయ్యారు. ఒక స్నేహితుడు కూడా ఉన్నాడు. మరి హాస్టల్కి వచ్చిన తర్వాత వార్డెన్ గాయాలు కనబడి ఏంటి అని అడగగా ఆ అమ్మాయి వార్డెన్ కి 20వ తారీఖు అంటే దివాళీ రోజున సాయంత్రం సుమారు 5:10 అజయ్ అనే అబ్బాయి హాస్టల్ దగ్గరికి వచ్చి కలవడానికి ప్రయత్నం చేయగా పాప వార్డెన్ ఉమాదేవి గారి దగ్గరికి వెళ్ళి మా అన్నయ్య వచ్చాడు, స్టేషనరీ కొనుక్కోవాలి అని చెప్పి వెళ్ళడం జరిగింది. అజయ్ తో పాటు బండి పైన ఆ అమ్మాయిని ముందుగా సరస్వతి ఘాట్కి తీసుకెళ్లడం, టూ టౌన్ ఏరియాలో ఉన్న శ్రీ గురు లాడ్జ్ కి వెళ్ళడం, శారీరకంగా కలిసినట్లు అమ్మాయిని బండిపై తీసుకువచ్చి దేవి చౌక్ లో అజయ్ మళ్ళా అమ్మాయిని 5ంటికి తీసుకెళ్లి 7ంటికి అక్కడ దింపివేయడం. అజయ్ తో పాటు అతను ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నాడు. మరి హాస్టల్ కి వచ్చిన తర్వాత వార్డెన్ గాయాలు కనబడి ఏంటి అని అడగగా ఆ అమ్మాయి వార్డెన్ కి జరిగిన వాస్తవాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగా తల్లిదండ్రులకి తెలియజేయగానే పాప ఒక కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళకి చెప్పగా వాళ్ళందరూ వచ్చి వెంటనే మరి ఇన్సిడెంట్ అక్కడ జరిగింది కాబట్టి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే డిపార్ట్మెంట్ వెంటనే రియాక్ట్ అయ్యి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీరియస్నెస్ ఆఫ్ ద కేసుని దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఎఫ్ఐఆర్ వేసి పాక్సో మరియు రేప్ కేసు కట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతా ఉంది. ఇద్దరు అనుమానిత వ్యక్తి పాము అజయ్ జొన్నాడికి సంబంధించిన అబ్బాయి, అలాగే అతని యొక్క స్నేహితుడు కూడా ఉన్నాడు. ఇద్దరిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడున్నారో తెలుసుకున్నారు, వాళ్ళని పట్టుకోవడం